వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఇద్దరు నేతలను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ. పొంగులేటి, జూపల్లిలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటన. సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ భూదోపిడీపై సీబీఐకి లేఖ రాస్తానని వెల్లడి. డీటెయిల్స్ చూస్తే ఏపీలోనూ ఉనికిని చాటుకోవాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయంతో నిరాశ తప్పలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల గుర్తింపులో మార్పులు చేర్పులు చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఏపీలో రాష్ట్ర పార్టీ హోదా ఉపసంహరించింది. రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందాలంటే ఆ రాష్ట్రంలో చివరగా జరిగిన ఎన్నికల్లో కనీసం 6% ఓట్లు కానీ, మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3% సీట్లు కానీ సాధించాల్సి ఉంటుంది. అటు 25 ఎంపీ సీట్లకు కనీసం ఒకటైనా గెలిచి ఉండాలి. పార్టీ అభ్యర్థులను కనీసం 8% ఓట్లైనా వచ్చి ఉండాలి. ఈ లెక్కన చూస్తే ఏపీలో బీఆర్ఎస్ పార్టీ ఒక్కసారి కూడా పోటీ చేయలేదు. అందువల్లే ఏపీలో బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా దక్కలేదు. తెలంగాణలో మాత్రమే బీఆర్ఎస్ కు రాష్ట్ర పార్టీ హోదా చేస్తున్నట్లు ఈసీ నేటి ప్రకటనలో వెల్లడించింది. ఇక ఉత్తరప్రదేశ్లో రాష్ట్రీయ లోక్దళ్, పశ్చిమ బెంగాల్లో ఆర్ఎస్పీలకు రాష్ట్ర పార్టీ హోదా రద్దు చేసింది. అటు మేఘాలయలో వాయిస్ ఆఫ్ ద పీపుల్స్ పార్టీకి, త్రిపురలో తిప్రా మోతా పార్టీ, నాగాలాండ్లో జనశక్తి పార్టీకి రాష్ట్ర పార్టీ గుర్తింపు ఇస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. ఎలక్షన్ సింబల్స్ ఆర్డరు 1968 పేర 6 ప్రకారం ఈసీ ఈ మేరకు నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ తమిళిసై మధ్య బిల్లుల పోరు ఇప్పట్లో ముగిసేలా లేదు. 10 బిల్లులపై ఆమె నిర్ణయం తీసుకున్న సర్కార్కు ఊరట మాత్రం కలగలేదు. సుప్రీంకోర్టులో ఈ అంశంపై విచారణ ఉన్న నేపథ్యంలో సోమవారం గవర్నర్ తన వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల సంగతి తేల్చేశారు. ఆ మేరకు సొలిసిటర్ జనరల్కు గవర్నర్ కార్యదర్శి సమాచారం అందజేశారు. నిజానికి అసెంబ్లీలో ఆమోదించి పంపించిన బిల్లులను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ ఆమోదించాలి. కానీ అందుకు నిర్దిష్ట గడువు మాత్రం లేదు. ఈ అధికరణలో వీలైనంత త్వరలో యూజ్ సూన్ యాజ్ పాసిబుల్ అన్న వాక్యం ఉండడంతో సుదీర్ఘ కాలం పాటు రాజ్భవన్లో బిల్లుల పెండింగ్ పడిపోతున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ రాజ్భవన్ వివరణ మాత్రం వేరుగా ఉంది. ప్రభుత్వం పంపిన 2 బిల్లుల విషయంలో గవర్నర్ తమిళిసై ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. తన పరపతిని తగ్గించేలా బిల్లులను రూపొందించడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ అసంతృప్త నేతలు మాజీ ఎంపీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు విషయంలో ఆ పార్టీ అధినాయకత్వం ఎట్టకేలకు స్పందించింది. కొంతకాలంగా పార్టీపై ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్న ఈ ఇద్దరు నేతలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. వాస్తవానికి పొంగిలేటి, జూపల్లి పలుమార్లు పార్టీపై ధిక్కార స్వరం వినిపించినా కూడా వారిని అధిష్టానం దూరం పెడుతూ వచ్చింది తప్ప ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఈ ఇద్దరు నేతలు ఇటీవల ఒక్కచోట కలిసి సమావేశం నిర్వహించడాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 9న కొత్తగూడెంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి జూపల్లి కృష్ణారావు 40కి పైగా వాహనాలలో తన అనుచరులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పై అధినేత కేసీఆర్ పై ప్రభుత్వంపై ఇద్దరు నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. దీంతో అధిష్టానం తీవ్రంగా స్పందించింది. ఇంతకు ముందు కూడా వీరు ఇదే స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చినా ఎవరికి వారుగా తమ సమస్యగా మాట్లాడినందున సహిస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే చోట కలవడం, పార్టీలో ఇంకా అసంతృప్తితో ఉన్న ఇతర నేతలను కూడా కూడగట్టాలని చెప్పి నిర్ణయించడం అధినాయకత్వం అప్రమత్తమైంది.
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ దేశ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకోసమే పార్టీల వద్దకు వెళ్లి బేరసారాలు సాగిస్తున్నారని ఆరోపించారు. ఒక్క కేసీఆర్ 100 మంది దావూద్ ఇబ్రహీంలకు సమానమని పేర్కొన్నారు. కేసీఆర్ గజ దొంగ అని, ఆయనతో కాంగ్రెస్ పార్టీ కలవదని స్పష్టం చేశారు. కేసీఆర్ భూదోపిడీపై సీబీఐకి లేఖ రాస్తానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేసీఆర్ భూదోపిడీని ఓ టీవీ సీరియల్ లాగా బయట పెడతానని తెలిపారు. రేపు యశోద హాస్పిటల్ కు భూ కేటాయింపుల్లో దోపిడీకి కోణం ఎపిసోడ్ బయట పెడతానని చెప్పి వెల్లడించారు. కరోనా చికిత్స ఔషధం రెమ్డెసివిర్ను బ్లాక్ లో అమ్ముకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైటెక్ సిటీని ఆనుకోనివ్వు, నేను ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ కలిపి పేదలకు నేను సేవ చేస్తానని ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. ఇక ఆయన అప్లికేషన్ పెట్టుకున్నాడో లేదో ఆగ మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే అప్లికేషన్ తీసుకొని ముఖ్యమంత్రి గారి క్యాబినెట్లో చర్చించి ఎంబడెంబడే దాన్ని ప్రాసెస్ చేసి 15/6/2016 నాడు చీఫ్ మినిస్టర్ క్యాంప్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ మన యొక్క గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి లేఖ రాసిండు. ఆ లేఖ మీద 29/6/2016 నాడు తక్షణమే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సాయి సింధు ఫౌండేషన్కి 15 ఎకరాల భూమిని కేటాయించండి తక్షణమే అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో గతంలో వివిధ రూపాలలో భూములు కేటాయిస్తున్నప్పుడు ఈ పాలసీ లేకుండా భూములను కేటాయిస్తే భవిష్యత్తులో ఇబ్బంది వస్తుందని చెప్పి 2012లో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక కాంప్రహెన్సివ్ డిస్కషన్ చేసి ఆల్ డిపార్ట్మెంట్స్ని ఆఫీసర్లను అందరినీ పెట్టి GOMS నెంబర్ 571 2012 కాంప్రహెన్సివ్ స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీని తీసుకొచ్చి పెట్టినరు. ప్రభుత్వం ఒకవేళ భూములు ఏదైనా స్వచ్ఛంద సంస్థలు కానీ వ్యాపార సంస్థలు కానీ భూ కేటాయింపులు చేయాలంటే విధానం ఏంది, ఒకవేళ ప్రభుత్వ భూములను లీజుకి ఇవ్వాలంటే ఎలాంటి విధానంతో ముందుకెళ్లాలనో GOMS నెంబర్ 571 2012లో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఈ విధానమైన పాలసీ తీసుకున్నది. నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం ఇందుకూరుపేటలో మండలంలోని ముదివర్తిపాలెంలో జరిగిన ఇదేం కర్మ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి చేతుల మీదుగా బటన్ నొక్కి శంకుస్థాపన చేసిన ముదివర్తిపాలెం నుండి ముదివర్తి వరకు పెన్నావర్ నదిలోని కాజువే నిర్మాణం ఎందుకు ఇంతవరకు పునాదులు వేసుకోలేదని, అసలు ఈ పథకం ఇంకా ఉందా ప్రసన్న కుమార్ రెడ్డికి మాత్రమే తెలియాలి అని చెప్పేసి అన్నారు. గత ప్రభుత్వం పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చెరువుతో తయారు చేసిన GPR తో ఈ నిర్మాణం ముందుకు పోయిందని తెలిపారు. నేడు ఆగిపోయిందని అన్నారు. అక్కడి నుంచి ప్రసన్నకి సెల్ఫీ ఛాలెంజ్ విసిరి ప్రసన్న కాజువే పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికలకు రావాలని ఛాలెంజ్ విసిరారు పోలంరెడ్డి దినేష్ రెడ్డి. దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఈ ఛాలెంజ్ ప్రసన్న స్వీకరించాలని డిమాండ్ చేశారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారికి నేను సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్న ఈ ముదివర్తిపాలెం నుంచి ముదివర్తికి కాజ్వే అసలు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గుర్తుందా లేదా? 2 ఏళ్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారితో బటన్ నొక్కిచ్చి ప్రారంభోత్సవం చేసిన ఇదే ముదివర్తిపాలెం టు ముదివర్తి కాజ్వే మీకు అసలు గుర్తుందా లేదా అని చెప్పి నేను ఇవాళ సెల్ఫీ ఛాలెంజ్ చేస్తున్నాను. ఇది ప్రాంత ప్రజల అభిలాష. దాదాపు 2014 నుంచి 19 కాలంలో దీని మీద పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఆ రోజున DPR తయారు చేయించి 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ఆ రోజునున్న మన చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు గారికి ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ పంపించిన తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసామో దాంట్లో 80 కోట్ల రూపాయల ఎస్టిమేషన్తో ఈ ప్రాజెక్ట్ ఉండబోతుందని చెప్పి మేము ఎస్టిమేషన్ వేస్తే అదే సేమ్ ప్రాజెక్ట్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు వాడుకొని ఏదైతే మేము 16 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మా నాన్నగారు చేపించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ని వాడుకొని అదే సేమ్ రిపోర్ట్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ రోజునున్న అనిల్ కుమార్ యాదవ్ గారిని తీసుకెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారితో ఇక్కడ శంకుస్థాపన కృష్ణాపురంలో బటన్ ఒత్తి కృష్ణపట్నంలో బటన్ ఒత్తి
ఆ రోజున ఆయన ప్రారంభోత్సవం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జగిత్యాల ధర్మపురి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు సరిగ్గా జరగలేదని, అవకతవకలు చోటు చేసుకున్నాయని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాటి ఎన్నికల్లో ఎలక్షన్ కేవలం 441 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారని, ఈ నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గం ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తెరవాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో రీకౌంటింగ్ పై సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. అయితే వీఆర్కే కాలేజీలోని ఈ స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి కనిపించడం లేదన్న వార్త కలకలం రేపింది. తాళం చెవి లేకపోవడంతో తాళం పగలగొట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. అందుకు పిటిషనర్ అడ్లూరి లక్ష్మణ్ అంగీకరించలేదు. ఎంతో కీలకమైన స్ట్రాంగ్ రూమ్ తాళం చెవిని కాపాడాల్సిన అధికారుల తీరుపై ఆయా పార్టీల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. Ashwin garu meeru just represented Meeta Asian parties and their national parties representatives, Meeta contesting candidates. కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. 10 minutes వెయిట్ చేసిన తర్వాత Sahid. Thank you. Sahid. ఈపీ నంబర్ 12 2019కి సంబంధించి అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఫైల్ చేసిన ఈపీకి సంబంధించిన హీరింగ్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణలో నడుస్తుందండి. ఈ హీరింగ్కి సంబంధించి కొన్ని ఆదేశాలు హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అదేవిధంగా డిప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది, కోర్టుకి సమర్పించమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ఈసీఐ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు అంటే 10th నాడు మన స్ట్రాంగ్ రూమ్ ఏదైతే ఉందో దాని నుంచి ఈరోజు డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసి, ముఖ్యంగా వాళ్ళు 5 డాక్యుమెంట్స్ ఐఏ నెంబర్ 5లో వాళ్ళు ఫైల్ చేసిన ప్రకారం 5 డాక్యుమెంట్స్ వాళ్ళు అడగడం జరిగింది. ముఖ్యంగా ఆల్ 17A డాక్యుమెంట్స్, అదేవిధంగా 17C మరియు పార్ట్ 17C పార్ట్ 2 డాక్యుమెంట్, అదేవిధంగా మనకి మొత్తం కౌంటింగ్ జరిగిన ప్రక్రియ అంటే మనకి తెలంగాణ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి 2018 జరిగిన కౌంటింగ్, ధర్మపురి కాన్స్టిట్యున్సీకి సంబంధించి కౌంటింగ్ ప్రొసీజర్ రికార్డింగ్ మొత్తం అడగడం జరిగింది. దాంతోపాటు డాక్టర్ వీఆర్కే కాలేజ్ ఏదైతే నోటిఫైడ్ ఉంది స్ట్రాంగ్ రూమ్గా, దాని గురించి నోటిఫైడ్ డాక్యుమెంట్స్ కూడా అడగడం జరిగింది. ఈ 5 డాక్యుమెంట్స్ హైకోర్టు వారు డిఓకి అదేవిధంగా డిప్యూటీ డిఓకి ఆదేశాల మేరకు ఈరోజు ఈసీఐ గైడ్లైన్స్ పాటిస్తూ అవన్నీ కూడా మనం జెరాక్స్ తీసి అటెస్ట్ చేసి కోర్టుకి సమర్పించడం జరుగుతుంది. దీనికి PW2 అంటే మన భిక్షపతి గారు దెన్ రిటర్నింగ్ ఆఫీసర్కి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే అన్ని కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి అదేవిధంగా నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ఎవరైతే రికగ్నైజ్డ్ నేషనల్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం నోటీస్ ద్వారా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి.
వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వర విలేకరుల సమావేశం నిర్వహించారు. కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమ్మేళన సభలో సీఎం కేసీఆర్ ను పొంగిలేటి జూపల్లి ప్రత్యేకించి దుర్భాషలాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిన్నటి వరకు సీఎం చాలా మంచోడని పొగిడిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి జూపల్లి కృష్ణారావు నేడు కేసీఆర్ మంచోడు కాదని సీఎంను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. నిన్నటి వరకు కేసీఆర్ సూర్యుడు ధీరుడు మంచోడని పొగిడిన పొంగిలేటి జూపల్లి ఈ రోజు సీఎం కేసీఆర్ ఎందుకు మంచివాడు కాదని అంటున్నాడో సమాధానం చెప్పాలన్నారు. అవాకులు జవాకులు పేరిన మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తప్పకుండా ఖచ్చితంగా మళ్ళీ అయిన ముఖ్యమంత్రి కావడం ఖాయం చెప్పాలని చేస్తా ఉన్నాం. 3వసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే. దానికి ఎవరిని చెప్పినా ఏం చేసినా ఖచ్చితంగా కేసీఆర్ గారు అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. దేశం తెలంగాణ కోసం ప్రాణాలు లెక్క చేయకుండా ఏ ముఖ్యమంత్రి కానీ ఏ వ్యక్తి కానీ అంత ప్రాణాలు లెక్క చేయకుండా తెలంగాణ కోసం ఆమరణ నిరాదీక్ష చేసి ప్రాణాల కోసం లెక్క చేయకుండా తెలంగాణ సాధన కోసం ఉన్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ అంటే కేసీఆర్. ఎవరు కాదని నేను సత్యం చెప్పడానికి చేస్తా ఉన్నా. అటువంటి పరిస్థితిలో ఇవాళ వచ్చి మాట్లాడి కేసీఆర్ గారు ఏం చేశారు ఆయన అని చెప్పంటే ఇది ఎవరైనా ఇంటే నవ్విపోతారు. మీరు పెట్టుకోవచ్చు, అభ్యంతరం లేదు. పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవచ్చు, మాట్లాడచ్చు. కానీ ఇది సత్యం లేని మాట. కళ్ళకు కనిపించినా కూడా కనపడి మరి వాళ్ళగా మాట్లాడటం అంటే అది ప్రజలకు ఆలోచిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలోనే దేశంలోనే నంబర్ 1 ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి గారు ఇన్ని పనులు చేస్తూ ఉంటే ఆయన విమర్శించడం ఈ కార్యక్రమాన్ని అభిప్రాయపడుతూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఆనాడు రోడ్డు లేవు, కరెంట్ లేవు, మంచినీళ్ళు లేవు. అనేక విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తే నంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు కాంచిన వ్యక్తి భారతదేశంలోనే. అటువంటి వ్యక్తిని కావాలని విమర్శించడం అది కళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలంటూ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని పలు విద్యుత్ సబ్స్టేషన్ల ఎదుట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గత 4 ఏళ్లలో 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం ప్రజలపై 57,000 కోట్ల రూపాయలు భారం మోపిందని, గత ప్రభుత్వంలో నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయగా ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. అవగాహన లేని ముఖ్యమంత్రి, అవగాహన లేని మంత్రుల వల్ల ఈ పరిస్థితి దాపరించిందని, ఏ మంత్రికి కూడా తమ శాఖలపై కనీస అవగాహన లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ఉన్న సబ్స్టేషన్ ద్వారా విద్యుత్ మీద ధర్నా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ముమ్మిడివరం హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ 133 kV సబ్స్టేషన్ ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మనం 133 kV సబ్స్టేషన్ చేసుకోవడం జరిగింది. మరి ఆ రోజు ఈ విద్యుత్ సంక్షోభం మనకి 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పటికీ 22.5 మిలియన్ యూనిట్లు షార్టేజ్ ఉండగా అది కేవలం 3 నెలల్లోనే ఆ షార్టేజ్ని కవర్ చేసి ఆ రోజు మనకు 9,500 మెగావాట్లు విద్యుత్ సామర్థ్యం ఉంది. మరి దాన్ని 2019కి 19,000 మెగావాట్ల సామర్థ్యాన్ని ఆయన ఒక అనుభవం ముందు చూపుతో మన రాష్ట్రానికి ఇస్తే, ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మరి సామాన్యులందరికీ కూడా 57,000 కోట్లు మన సామాన్య ప్రజల మీద భారం పడే పరిస్థితి తీసుకొచ్చాడు. ఎందుకంటే 7 సార్లు పెంచడం సుమారు 13,000 కోట్లు మరి రైతులకైతే, మరి బెనిఫిషియర్స్కి అయితే నష్టం కలిగింది. మరి డిస్కమ్లకి మరి కరెంట్ బిల్లులు కట్టకుండా
మరి పవర్ కార్పొరేషన్ ద్వారా 36,000 కోట్ల అప్పులు తెచ్చారు. మరి ఇండివిజువల్కి 1,300 కోట్ల అప్పులు తెచ్చి సుమారు మన రాష్ట్రానికి 57,000 కోట్లు అప్పుల భారం ప్రజల మీద పెట్టి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. మరి చంద్రబాబు నాయుడు గారు ఆయాల ముందు చూపుతో 19,000 మెగావాట్లు మనకి ఇస్తే మనం బయట రాష్ట్రాలకి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చాడు అవగాహనతో చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్ని మాయమాటలే. ఆ రోజు మనం 2 రూపాయలకే ఎక్కువ రైతులకి కరెంట్ ఇచ్చేవాళ్ళం. ఇతను పెద్ద గొప్పగా రూపాయిన్నరకి ఇస్తానని చెప్పి 1 సంవత్సరం ఇచ్చి మరి 3 సంవత్సరాలు మరి ₹3.85 వేయడం వల్ల 50,000 కోట్లు ఆక్వా రైతుల నుంచి కాజేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డిది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం హైదరాబాద్ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన దీక్ష చేపట్టడం జరిగిందని అన్నారు. ఎన్నో బాధ్యతలతో పాటు అనారోగ్య సమస్యలు, కుటుంబ బాధ్యతలతో సతమతం అవుతున్న విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ సకాలంలో 1వ తారీఖును చెల్లించాలని, ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాను. పెన్షన్ల ఐక్యత, పెన్షన్ల ఐక్యత. 11వ పిఆర్సీని 1 ఆఫీస్ వద్ద మా యొక్క నిరసన దీక్షని మన విశ్రాంత ఉద్యోగులు అందరూ, మన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విశ్రాంత ఉద్యోగులు అందరం కలిసి నిరసన దీక్షని ఇక్కడ చేపట్టాము. మన డిమాండ్స్, కొన్ని ముఖ్యమైన డిమాండ్స్ ఉన్నాయి. ప్రతి నెల 1వ తేదీనే పెన్షన్ చెల్లించాలి. 15 సంవత్సరాల పెన్షన్ రెస్టోరేషను 12 సంవత్సరాలకే కుదించాలి. నగదు రహిత వైద్య సేవలు అన్ని గుర్తింపు పొందిన హాస్పిటల్స్లో అందుబాటులో ఉంచాలి. కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా వైద్య సేవలను విస్తరించాలి. దానికి పరిమితి ఉండరాదు. పెండింగ్ మెడికల్ బిల్లులు క్లియర్ చేయాలి. ప్రతి జిల్లాలో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. పెండింగ్లో ఉన్న 3 డిఆర్లను చెల్లించాలి. పిఆర్సి 2023 కమిటీని ఏర్పరచాలి. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ ఎలవెన్స్ 65 సంవత్సరాల నుంచే ఏర్పాటు చేయాలి. 398 జీవోలో నియమించబడిన ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్స్ శాంక్షన్ చేయాలి. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. తీర్థయాత్ర నిమిత్తం 1 నెల పెన్షన్ ప్రతి సంవత్సరం విడుదల చేయాలి. డిసెంబర్ 17వ తేదీని ఆల్ ఇండియా పెన్షనర్స్ డేగా గుర్తించి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాలి. ప్రతి జిల్లాలో పెన్షనర్స్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో చేర్చాలి. ఎరియర్స్ను వాయిదాల్లో కాకుండా ఒకే మొత్తంగా చెల్లించాలి. మిత్రులారా, ఈ 15 డిమాండ్స్ని మనం ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి మన కోరికల సాధనకై మనం నిరసన దీక్ష చేపట్టాము. మరి ఇంకా మన విశ్రాంత ఉద్యోగ మిత్రులందరూ కూడా ఈ నిరసన దీక్షలో ఇతోధికంగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం నాంచారి మాడూరు గ్రామంలోని డబుల్ బెడ్రూమ్ ఇల్లు దగ్గర గ్రానైట్ లారీ టాటా ఏసీ ట్రాలీ ఆటోను ఢీకొట్టిన ఘటనలో 2 దుర్మరణం పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చెన్గోమూల్ గ్రామంలోని టీఎంపీఎస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. దళితులు కొన్న భూమిలో భూ కబ్జాదారులు, రజాకార్ల నియంత పాలన జరుగుతోందని టీఎంపీఎస్ స్టేట్ అధ్యక్షులు గారే వెంకటేష్ మండిపడ్డారు. తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గారే వెంకటేష్ మాట్లాడుతూ, రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏ విధంగా జరుగుతుందో అంతకంటే భిన్నంగా పూడూరు మండలం చెనుగోమూల్ గ్రామంలో బీఆర్ఎస్ గూండాల మాదిగ కులానికి చెందినటువంటి సంఘ బాధ్యుడైన మన్నెగూడ మల్లేష్ నవీన్లను చంపడానికి ప్రయత్నించిన గూండాలపై, భూ కబ్జాలకు సంబంధించిన వారిపై పోలీసు వారు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పూడూరు మండలం చెనుగోమూల అనే గ్రామం ఇవాళ రాయలసీమలో ఫ్యాక్షనిజం ఏ విధంగా జరుగుతుందో అంతకు భిన్నంగా ఈ చెనుగోమూల గ్రామంలో బీఆర్ఎస్ చెందిన గూండాలు
మాదిగ కులానికి సంబంధించిన నా సంఘ బాధ్యుణ్ణి కులం పేరుతో దూషించి ఇనుప రాడ్లతో కొడుతూ వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తే తప్పించుకొని పోగా వాళ్ళకి సంబంధించిన మోటార్ సైకిల్ను ట్రాక్టర్తో తొక్కించి మరి అట్టి ట్రాక్టర్తో మోటార్ సైకిల్ తొక్కించి కాలబెట్టిన సందర్భాలు మీ అందరికీ తెలిసిన విషయమే. దీని మీద మేము చంపనీకి ప్రయత్నించినటువంటి ఆ గుండాలపైన ఆ బుగ్గబ్జాలదారులపైన మేము ఎమ్మెల్యే అంచనలమంటూ ఇక్కడ చలామణి అవుతూ అమాయక ప్రజల భూములను మరి లాక్కుంటున్నటువంటి ఈ భూ కబ్జా ఈ మూటాను ఈ పోలీసు వారు వాళ్ళపైన ఎస్సీ అట్రాసిటీ కేసుతో పాటు వాళ్ళపైన హత్యానేరం కింద కేసు నమోదు చేసి వాళ్ళపైన పీడీ యాక్ట్ పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ చెనుగోమల గ్రామంలో ఒక అలజడి వాతావరణాన్ని సృష్టిస్తూ అమాయక ప్రజల భూములను మరి కబ్జా చేస్తున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళకు భయపడి చాలామంది కూడా వాళ్ళకు వ్యతిరేకంగా చెప్పనీకి సాహసించడం లేదు. వాళ్ళ పట్ల చాలా భయంతో అక్కడి ప్రజలు ముఖ్యంగా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ వాళ్ళ పరంగా నష్టపోయిన వాళ్ళు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. మరి పోలీసు వారు ఆ గ్రామంలో ప్రత్యేకమైన నిఘా పెట్టి ఇక్కడ అజీమ్ అనే ఒక బీఆర్ఎస్ గుండా అతని అనుచరులు ఇక్కడ చేస్తున్న ఆగడాలు అంతా ఇంత కాదు. రాయలసీమ తరహాలో ఇక్కడ ఫ్యాక్షనిజం గతంలో రజాకారులు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దోపిడీ ఉండనో అంతకు మించిన కరుడు కట్టిన ఇక్కడ భూ కబ్జాదారుడు మహమ్మద్ అజీమ్ అనే అతని పైన అతని అనుచరుల పైన మరి హత్యానేరం ఎస్సీ అట్రాసిటీ కింద కేసు పెట్టాలని చెప్పి మేము మరోసారి పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో 14వ వార్డులో జగనన్నే మా భవిష్యత్తు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ముమ్మిడివరం శాసనసభ్యుడు పొన్నాడ సతీష్, రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంటింటి సర్వేలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి ఎంతమంది ప్రజలు అనుకూలంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 14వ వార్డులో కొన్ని ప్రాంతాలలో పొన్నాడ సతీష్, పిల్లి బోస్ పర్యటించగా ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. మహిళలు హారతలిచ్చి స్వాగతం పలికారు. మీరు కట్టుకోలేని అంటున్నారు కాబట్టి ప్రభుత్వం కట్టించే ఏర్పాటు చేస్తాం. 2,20,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమానికి ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా గతంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేసిన రాష్ట్రం మరొకటి. మీరు అడగచ్చు, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి మా మీద, ప్రభుత్వం డబ్బు దుబారా చేస్తుంది. దీనికి 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన వ్యవసాయ దేశం, ఆ రాష్ట్రం వ్యవసాయమే జీవనాధారం. దాదాపు 167 మంది ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వ్యవసాయం మీద ఆధారపడి జీవించేవారు. దానికి 1,30,000 కోట్లు ఇచ్చారు. ఇది కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వ్యవసాయ రంగానికి ఇవ్వలేదు. అందరికీ తెలుసు వ్యవసాయం అనేది లాభదాయకమైన రంగం కాదు. పెద్దగా లాభదాయకంగా 2 సంవత్సరాలు బాగానే ఉంటుంది, 3వ సంవత్సరం ఏ తుఫాన్కు జరుగుతాం. ఈ లాభం దాంట్లో పోతుంది, మళ్ళీ రైతు జీవితం మళ్ళీ అప్పులతో ప్రారంభమవుతుంది. ఇది దైనందిన జీవితం, అది ట్రెడిషనల్గా వచ్చే సాంప్రదాయం మన వ్యవసాయం కాబట్టి దాన్ని విడిచిపెట్టలేదు. అలాగే దాన్ని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న 2 నేతలను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్ పార్టీ. పొంగులేటి, జూపల్లిలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటన.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.